దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనంను చూసినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు, నేను మరలా చెప్తున్నాను, తమిళ్లో, తెలుగులో, ఇంగ్లీష్లో 3 భాషల్లో కూడా చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని రాయబడి ఉంది. అంటే నేను ఇందాక కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఇక్కడ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. అది కరెక్టే, మనకంతా ఆశీర్వాదము యెహోవా వలననే వచ్చింది అని చెప్పి నేను నమ్ముచున్నాను. మా కుటుంబానికి కానీ, మా బంధువులకు కానీ, అందరికీ కానీ ఈ రోజుల్లో ఒకవేళ చూస్తే ఐశ్వర్యం అనేది సంపాదించే ఒక తలాంతు చాలామందికి లోకరీతిగా ఉందండి. అన్యులు ఉన్నారు, మనం చూస్తున్నాము, టాటా బిర్లా ఉన్నారు, అంబానీ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రపంచం అంతా కూడా మనం చూస్తే ఎన్నో వేల మంది దేవుణ్ణి ఎరుగని వారు, దేవుణ్ణి ప్రేమించని వారు, యేసుప్రభు అంటే ఎవరో తెలియని వారు కూడా ఐశ్వర్యము కలిగి ఉన్నారు. కానీ బైబిల్ ఆధారంగా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని రాయబడి ఉంది. ఆ రీతిగానే ఉండునుగాక. అంటే మన జీవితంలో మనము ఇప్పుడు మేము కూడా బిజినెస్ చేస్తున్నామండి, మీ అందరికీ తెలుసు. అంటే ఎంత కష్టపడి చేయవలసి వస్తుందంటే, కష్టపడితేనే, చాలా కష్టపడితే కొంచెం చేతిలో ఏదైనా వస్తుంది. ఇంకా మా ప్రేట వర్క్ కడుతున్నాం, ఇంకా ఇటుకతో ఇంకా కట్టి ముగించలేదు. ఇంకా ఎన్నో లక్షల అవసరం ఉంది అది కన్స్ట్రక్షన్ ముగించడానికి. కానీ నేను ఎవరిని అడగట్లేదు, కానీ చెప్తున్నాను. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. అంటే ఐశ్వర్యము ఎవరికి దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు. ఒకటి నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఐశ్వర్యము కన్నా మన శరీర ఆరోగ్యము ఎంతో ముఖ్యమైనదండి. ఇప్పుడు నాకు కోల్డ్ చేసిందండి, నేను అనుకుంటున్నాను 1 నెల అయిందని. పోయింది, ఇప్పుడు దాదాపు ఒక 95% పోయింది. అయినా ఇగో చేతిలో ఉంది, టిష్యూ ఉంది, కొంచెం అలా వస్తుంది. ముక్కంతా పుండైపోయింది. ఇప్పుడు పర్వాలేదు, ఈ 2 రోజులు కొంచెం పర్వాలేదు, కొంచెం తగ్గింది. ఈరోజు అందుకే రికార్డింగ్కి వచ్చాను. కానీ ఏం చెప్తున్నానంటే, రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని రాయబడి ఉంది. అంటే ఆ రీతిగానే యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యమును ఇవ్వాలి. చెడు రీతిగా సంపాదించినది ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో మనకు తెలియదు. సో ఎలాగైనా సరే మీకు కూడా ఆ రీతిగా యెహోవా ఆశీర్వాదము మీకు ఐశ్వర్యమును ఇచ్చునుగాక. ఇంకా రాయబడి ఉంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడి ఉంది. అంటే నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము, అంటే నరుల కష్టం చేత అంటే నరులు కష్టపడితేనే ఆశీర్వాదం ఉంది. కానీ ఇది తమిళ్ బైబిల్లో చూస్తే అదనోడే అవర్ వేదనయే కూటార్ అని రాయబడి ఉంది. అంటే తమిళ్లో ఎలా ఉందంటే, తమిళ్ బైబిల్ ఒరిజినల్ గ్రీక్ నుండి ట్రాన్స్లేట్ చేయబడిందండి. అంటే మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, దానితో పాటు ఆయన మనకు ఎక్కువ శ్రమను ఇవ్వడు అని చెప్పి రాయబడి ఉంది తమిళ్ బైబిల్లో. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు మీకు సమృద్ధిని ఇచ్చినప్పుడు, దేవుడు మీకు మేలు చేసినప్పుడు, దానితో ఆయన వేదనను, తమిళ్లో వేదనయై కూటారని ఉంది. అంటే వేదనను, శ్రమను, ఇరుకును, ఇబ్బందును సమకూర్చడంట, మీకు ఆయన ఇవ్వడంట. అంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు అది ఆశీర్వాదమే. దానితో పాటు వేదన లేదు, శ్రమ లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు, కష్టము లేదు, రోగము లేదు,
ఇవన్నీ ఉండకూడదు. అంటే ఉండదు అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పాలంటే నేను డయాబెటిక్ లాంగ్ టైం, ఆల్మోస్ట్ 28-30 ఇయర్స్, 28-30 సంవత్సరాల నుండి డయాబెటిక్ని. కానీ ఆశ్చర్యం ఏం తెలుసా, నేను తిరిగినట్టు మీరు ఎవరు తిరిగి ఉండరు. నిజం చెప్తున్నా, ప్రపంచం అంతా తిరిగి ఉన్నానండి. 57 దేశాలు, 57 కంట్రీస్. ఇండోనేషియాలో ఉన్న మారుమూల, మీరు ఇప్పుడు చూస్తే ఇండోనేషియాలో ఫుల్ వాల్కనో ఎరప్ట్ ఉంది, ఆకాశం వరకు పోతుంది పొగ. అక్కడ ఆ ఏరియాకి పోయి వచ్చాను. అందరు అన్నారు అక్కడ వెళ్ళకండి, వాల్కనోస్ వస్తుంది సడన్గా అని. ఇండోనేషియాలో కుప్పగా ఉంది. నేను వెళ్ళినప్పుడు నేను పోయి దాని మీద అంతా పోయి నడిచి వచ్చాను. ఏం రాలేదు, వాల్కనో రాలేదు నేను పోయినప్పుడు. ఏం చెప్తున్నానంటే, దేవుని యొక్క ఆశీర్వాదము మనము ఒకవేళ బలహీనంలో కూడా ఈ 30 ఇయర్స్, 30 సంవత్సరం, ఇప్పుడు కూడా నాకు ఆస్ట్రేలియా ఇన్విటేషన్ ఉంది. నేనే వెళ్ళడానికి ఆలోచిస్తూ కూర్చున్నాను ఇంట్లో, వెళ్ళాలా వద్దా అని. ఏం చెప్తున్నానంటే, మీకు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించినట్లయితే మీ వద్ద నుండి ఆ సమాధానమును, మీ వద్ద నుండి ఆ సంతోషమును, మీ వద్ద నుండి ఆ కృపను, ఆ ఆశీర్వాదమును ఎవ్వరు మీ వద్ద నుండి తీసివేయలేరండి. మీరు ఈ దేవుని చెయ్యిని పట్టుకోండి, దేవుని హస్తమును పట్టుకోండి, యథార్థంగా జీవించండి, నమ్మకంగా జీవించండి, దేవుని భయభక్తి యందు జీవించండి, ప్రతి నిత్యం ఆయనను ఆశ్రయించండి, ఆయనను పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, ప్రతిరోజు వాక్యంను ధ్యానించండి, చదవండి. ఇది ఎన్నోసార్లు చదివాను బైబిల్, అయినా కూడా చదువుతూనే ఉంటున్నాను, ఎక్కట్లేదు కొన్నిసార్లు. బైబిల్ మాత్రం ఎన్నిసార్లు చదివినా అది పాతదే అవ్వదు, నాకు కొత్తగానే ఉంటుంది, రోజు చదువుతూ ఉంటాను. ఆ రీతిగా మీరు కూడా చదవండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడిని గట్టిగా పట్టుకోండి, ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఆ రీతిగానే మనం అందరూ ఎత్తబడాలని చెప్పి మనం కోరుకుందాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత మట్టుకు ప్రభువా మా జీవితంలో మీరు చేసిన మేళ్ళు తండ్రి, మీరు చేసిన తండ్రి గొప్ప కార్యములు తండ్రి, మా జీవితంలో చేసినవన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఇంతవరకు నడిపించిన యెహోవా ఇక ముందు కూడా మీరు నడిపిస్తారని నమ్ముచు మీ చేతికి మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువా, ఏ కీడు సమీపించకుండా, ఏ బాధ మాకు రాకుండా తండ్రి మీరు తోడుగా ఉన్నారని నమ్ముచు ప్రభువా, ప్రపంచంలో ఏమేమో జరుగుతుంది ప్రభువా, యుద్ధాలు జరుగుతుంది ప్రభువా, ఎక్కడ చూసినా ప్రభువా కరువు, ఎక్కడ చూసినా భూకంపము, ఎక్కడ చూసినా ప్రభువా యాక్సిడెంట్స్, ప్లేన్ క్రాష్, ఇంకా ఏమేమో జరుగుతుంది ప్రభువా. ఇటువంటి కీడు అన్నిట్లో నుండి మీరు మమ్మల్ని ఇంతవరకు మీరు తప్పించారు. ఇక ముందు కూడా మమ్మల్ని, మా కుటుంబాలను ప్రభువా, నిన్ను నమ్ముకున్న వారి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు నడిపించమని ప్రభువా, ఏ కీడు వారిని సమీపించకుండా ప్రభువా వారి చుట్టూ కంచె వేయమని ప్రభువా, యోబు కలిగిన సమస్తమును చుట్టూ మీరు కంచె వేసిన రీతిగా ప్రతి ఒక్కరి చుట్టూ కూడా మీరు కంచె వేసి ప్రభువా కాపాడమని ప్రార్థిస్తూ తండ్రి, ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.